Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఈ 4 days రన్ తో మూవీ చావుగుట్టి చెవులు మూసిందని చెప్పొచ్చు. అసలు మామూలు ర్యాంపేజ్ కాదు. ఒక సినిమా కంప్లీట్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోయినా కూడా 4వ రోజు 20 కోట్ల పైన షేర్ అందుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం. అయితే సినిమాకి సంబంధించి నెగిటివ్ ట్వీట్లు వేసిన, రివ్యూలు బ్యాడ్ గా చెప్పినా రిమూవ్ చేసేయడం వల్ల కావచ్చు టాక్ అనేది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు అనే డౌట్ కూడా ఇంకా అలానే ఉంది. అయితే 4th డే తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి వెళ్లడం అనేది చిన్న విషయం కాదు. తెలుగు స్టేట్స్ లో 30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి 33 కోట్ల పైన గ్రాస్ పెడుతూ మైండ్ బ్లాక్ చేసింది ఈ సినిమా. అండ్ రామ్ చరణ్ లాంగ్ రన్ లో కింగ్ అని ఎందుకంటారో మరొకసారి ప్రూవ్ అయింది. తెలుగు స్టేట్స్ లో డే 1 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో నెంబర్ పెట్టింది డే 4. అండ్ తెలుగు స్టేట్స్ లో 100 కోట్ల షేర్ ని 4 రోజుల్లోనే కొడుతూ 100 కోట్ల షేర్ కొట్టడం ఎంత ఈజీనా అని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక్కడ బిజినెస్ 135 కోట్లు జరిగినప్పుడు అంతా భయపడ్డారు. కట్ చేస్తే చాలా వరకు వీకెండ్ కి రికవరీ అయింది. ఇక కర్ణాటక 60% రికవర్ అవగా కన్నడ వర్షన్ కోటి మార్క్ ని ఎందుకుంది. కోటి అంటే చాలా తక్కువగా అనిపించచ్చు, బట్ కన్నడ వర్షన్ లో రిలీజ్ అయ్యే సినిమాలే తక్కువ, అలాంటిది కోటి మార్క్ అందుకున్న తెలుగు సినిమాలు ఇంకా తక్కువ. ఇక తమిళనాడు కేరళలో మూవీ డిజాస్టర్ అనేది ఫైనల్ అయిపోగా హిందీలో మాత్రం డే 4, డే 3, డే 2 కంటే కూడా పెద్ద నెంబర్ పెట్టింది. చెప్పాలంటే డే 1 కంటే ఎక్కువ. అయితే సినిమా హిందీలో ఎంతవరకు నిలబడగలదు అనేది మాత్రం మండే రోజు వచ్చే కలెక్షన్స్ పైన బేసే ఉంది. సో మండే హోల్డ్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఓవర్సీస్ లో సినిమా లాసెస్ వైపు పరుగులు పెడుతూ ఉండగా 4 days లో మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దేవరా ఓజీ పెద్దిపై వీకెండ్ కంపారిజన్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇది అయిపోయిన వెంటనే చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో డే 2, డే 3 కంటే కూడా పెద్ద నెంబర్ పెడుతూ 8.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో వీకెండ్ కి ఇంక్లూడింగ్ జీఎస్టీ 41 కోట్ల షేర్ మార్క్ అందుకుంది. బిజినెస్ 48 కోట్లు కావడంతో మరో 7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. సో సోలో హీరోగా చరణ్ కి ఇది ఫస్ట్ 50 కోట్ల షేర్ మూవీ కాబోతుంది. ఇక సీరియల్ లో చూసుకుంటే దాదాపు 3 కోట్ల వరకు షేర్ ని మరొకసారి కలెక్ట్ చేయడంతో ఓవరాల్ షేర్ 15 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 24 కోట్లు కావడంతో మరో 9 కోట్ల షేర్ కలెక్ట్ చేయక తప్పదు. ఇక ఉత్తరాంధ్రలో 2.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేయగా వీకెండ్ కే 14.8 కోట్లకి చేరుకుంది. సో మరో 2.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఇక నిన్న ఈస్ట్ లో 1,60,00,000, వెస్ట్ లో 96 లక్షలు, గుంటూరులో 1.3 కోట్లు, కృష్ణలో 1.5 కోట్లు అండ్ నెల్లూరులో 75 లక్షలు కలెక్ట్ చేయడంతో వీకెండ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 9.3 కోట్ల షేర్, వెస్ట్ లో 8.2 కోట్ల బిజినెస్ కి గాను 6.4 కోట్లు, గుంటూరులో 11.2 కోట్ల బిజినెస్ కి గాను 10 కోట్లు, కృష్ణలో 9.3 కోట్ల బిజినెస్ కి గాను 7.5 కోట్లు అండ్ నెల్లూరులో 6.3 కోట్ల బిజినెస్ కి గాను 4.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ అన్ని టెరిటరీస్ లో కూడా చాలా వరకు రికవరీ అయిపోయింది. అలా తెలుగు స్టేట్స్ లోనే షేర్ 108.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 160 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ 135.5 కోట్లు కావడంతో మరో 27 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. అంటే ఈ రోజు నుంచి మినిమం తెలుగు స్టేట్స్ లో 4 నుంచి 6 కోట్ల మధ్య షేర్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే మరో 5 రోజుల్లో బ్రేక్ ఇన్ అయిపోతుంది. ఇక కర్ణాటకలో 17 కోట్ల బిజినెస్ కి గాను 11.3 కోట్ల షేర్ 21 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా తమిళనాడు కేరళలో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 1.7 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ డిజాస్టర్ వర్డిక్ట్ అయితే ఫైనల్ అయిపోయింది. తమిళ మలయాళ తంబిలి సినిమాకి దెబ్బేశారు. ఇక హిందీలో చూసుకుంటే డే 1 3 కోట్ల నెట్, డే 2, డే 3 2 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4వ రోజు 4 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టింది. దాంతో హిందీ నెట్ 11 కోట్లకి వెళ్లిపోగా నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ 7 కోట్ల మార్క్ అందుకుంది. అయితే బిజినెస్ రికవరీ చేయాలంటే మరో 18 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక ఓవర్సీస్ లో నిన్నైతే బాగా డ్రాప్ అవడంతో యాక్చువల్ గా జరిగిన 40 కోట్ల బిజినెస్ కి గాను వీళ్ళు రిపోర్ట్ చేస్తున్న 34 బిజినెస్ తో పోల్చుకున్నా కూడా సినిమా ఇంకో 14 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాలి. అలా పెద్ద మూవీ 4 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన ఆ షేర్ 148.5 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 246 కోట్ల రేంజ్ లో ఉంది. సో 4 కోట్ల దూరంలో 250 కోట్లకి ఆగిపోయింది. మూవీ బ్రేక్ ఇన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 71.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఈ రోజు నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. నెక్స్ట్ వచ్చే వీడియో ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. సో డే 5 బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఆ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్ దట్ ద వీడియో. ఇది పెద్ద 4 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.